అందరూ ఆరతద్దుకున్నారు, అందరూ ఆరతద్దుకోండి. స్వామివారికి దారి ఇవ్వండి. ఎవరు కూడా దయచేసి కాళ్ళు పట్టుకోవద్దు. వద్దు మా అమ్మ, ఎవరు కాళ్ళు తాకద్దు దయచేసి. అలానే ఒక్క 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం పూర్తయిపోయింది. ఇప్పుడు మీరు చూసిన అభిషేకం పార్థవలింగాభిషేకం, అంటే మట్టితో చేసిన శివలింగం. పూర్వకాలంలో రాజులు సుభిక్షంగా ఉండాలని స్వర్ణపల్లెల్లో పార్థవలింగాభిషేకాలు చేసేవాళ్ళంట. ఏది ప్రపంచం బాగుండాలి, వాళ్ళ రాజ్యం బాగుండాలని. అదే సంకల్పంతో ఈ వాసవి ఈ భట్ల సముదాయంలో నేను పేర్లు చెప్తే బాగోదు. 2 వ్యక్తులు, ఒక వ్యక్తి అయితే నాకు 100 సార్లు ఫోన్ చేశాడు. అన్నయ్య అభిషేకం పెట్టు, స్వామి అభిషేకం పెట్టు మా కాంప్లెక్స్ లో అని. ఎవరు సహకరించకపోయినా నేను అభిషేకం మీరు నిర్వహించాల్సిందే, నేను బాధ్యత తీసుకుంటానని